కొడంగల్ నియోజకవర్గంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటించారు. మద్దూరు మండల కేంద్రంలో 5 కోట్ల నిధులతో గురుకుల పాఠశాల భవనం పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం రెనివట్ల గ్రామంలో మన ఊరు మనబడి కింద 1,29,00,000తో పాఠశాల భవనం ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు సలీంతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గౌరవనీయులు సలీం గారికి, గౌరవనీయులు గ్రామ సర్పంచ్ భవానీ గారికి, గౌరవ ఎంపీటీసీ గారికి, గౌరవ శ్రీనివాస్ రెడ్డి గారికి, ఎంపీటీసీ తాత గోవింద్ గారికి, గ్రామ పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా చేరిపోయే నమస్కారాలు. చక్కగా రెసిడెన్షియల్ స్కూల్ కూడా 5 కోట్లతో స్టార్ట్ చేసి మన గ్రామానికి వచ్చి ఇక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 9 సంవత్సరాల కాలంలో ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ ఒక్కొక్క పేద విద్యార్థి దేశంలో ఏ రాష్ట్రంలో పేదోళ్ళ విద్యార్థులను ఖర్చు పెట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి రెసిడెన్షియల్ స్కూల్ నడుస్తున్నాయి. ఈ రెసిడెన్షియల్ స్కూల్ ఏవైతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూళ్ళన్నీ కూడా మూతపడి మరి గవర్నమెంట్ స్కూల్లో మరి పేదోళ్ళంతా కూడా ధనవంతుల పిల్లలు ఎక్కడైతే ఉన్నారో ఆ విధంగా చదువుకోవడం కూడా జరుగుతున్నది. తాండ్రు తీసుకుంటే కూడా 18 కోట్లతోటి కూడా బాలబాలికల రెసిడెన్షియల్ స్కూళ్ళు ఇక్కడ కొడంగల్ కూడా ఎక్కడ చూసినా, ఏ మండలంలో చూసినా కూడా మన కొత్త మండలాలు కూడా ఉన్నాయి. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా పేద విద్యార్థులు చదువుకోనికే మంచి కార్యక్రమం తీసుకొని విద్య మీద కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతున్నది. విద్యతో పాటు వ్యక్తిగతంగా దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, ఇలా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కానీ, రైతులకు పెట్టుబడి కానీ, రైతులు చచ్చిపోతే డబ్బులు ఇచ్చే కార్యక్రమం కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు. తెలంగాణ కొత్త రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ మనకు పక్కన ఉన్నటువంటి కాంగ్రెస్, ఇక్కడ బెంగళూరులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అక్కడ కూడా కర్ణాటకలో ఏమి లేవవి. ఇంకా కర్ణాటకతో పాటు కాంగ్రెస్ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా మన తెలంగాణలో ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు పేదోళ్లకు ఏ రాష్ట్రంలో లేదు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము అవి ఇస్తామని చెప్తున్నారు. ఇలా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా పెద్ద మనసుతోటి ఇంకా ముందు కూడా మీరే వింటారు. మరి పెద్ద ఎత్తున పేదోళ్ళను కడుపులో పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి ఇలా పేదోళ్ళందరూ కూడా మరి అన్ని వర్గాలను తీసుకుపోయి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఉన్నది. ప్రతి ఇంట్లో కూడా ఏదో రకంగా అన్ని వర్గాల వరకు ఏదో రకంగా పెన్షన్ కానీ, ప్రతి ఇంట్లో దళిత బంధు కానీ, ప్రతి ఇంట్లో బీసీ బంధు కానీ, ప్రతి దగ్గర కూడా రైతు బంధు కానీ ఇలాంటివన్నీ కూడా చెందుతున్నాయంటే మరి ఇలా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి ఎంత భారం ఉన్నప్పటికీ ఇస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా నరేందర్ రెడ్డి గారు నేను మంత్రి ఉన్నప్పుడు మన కొడంగల్ ఉన్నటువంటి 3 మండలాలు కొత్త వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి. కొత్త వికారాబాద్ జిల్లా మంత్రిగా ప్రతి తాండాకు పోయినాం, ప్రతి గ్రామానికి పోయినాం. ప్రతి గ్రామంలో కనీస అవసరాలు లేనటువంటి అప్పట్లో పాలకులు ఏ గ్రామాల్లో పోలేదు, ఎక్కడ కూడా తాండాలో పోలేదు. నేను మంత్రిగా ఉండి తాండాకు పోయినప్పుడు మా ఊరికి మంత్రి వచ్చిండు, మా గ్రామానికి చిన్న గ్రామానికి మంత్రి వచ్చిందని చెప్తుంటే ఆశ్చర్యం అనిపించింది. అన్ని గ్రామాల్లో కూడా తిరుగుకుంటూ మరి పెద్ద ఎత్తున శాంక్షన్ ఇచ్చారు. ఆనాడు మరి కేసీఆర్ గారు కూడా ఈ వెనుకమన్నటువంటి కొడంగల్కు పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం జరిగింది. కొన్ని 100 కోట్లు ఇచ్చినారు. తర్వాత ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి గెలిచిన తర్వాత మేము శాంక్షన్ ఇచ్చిన అన్ని కూడా ప్రతి తాండాలో పోయి, ప్రతి గ్రామంలో పోయి నరేందర్ రెడ్డి గారు ప్రతి రోజుల ప్రజల మధ్యలో ఉండి, పేదోళ్ళ మధ్యలో ఉండి ఇలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. మరి గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఏ ఎమ్మెల్యేలు కూడా పనిచేయలేదు. మరి నరేందర్ రెడ్డి గారు మీకు అందుబాటులో ఉండి ప్రతి చిన్న కార్యక్రమం కూడా పాల్గొని మీకు అందుబాటులో ఉండి పనిచేస్తున్నారు. మళ్ళీ కూడా నరేందర్ రెడ్డి గెలిపియండి. తప్పకుండా ఇలా ముందు కానీ పెద్ద ఎత్తున మీకు శాంక్షన్ ఇచ్చి ఏదో ఎలక్షన్ కూడా దగ్గర రాబోతున్నాయి కాబట్టి అవి ఇస్తామని చెప్తే కూడా ఏదో చెప్పినట్టు అవుతుంది. కాబట్టి తప్పకుండా మీరు అడగకుండా చేయవలసిన బాధ్యత, నీళ్ళు ఇచ్చే బాధ్యత మా మీద ఉన్నది, రోడ్లు ఇచ్చే బాధ్యత మా మీద ఉన్నది, స్కూల్ భవనాలు ఇచ్చే బాధ్యత మా మీద ఉన్నది. మీరు అడగకుండా చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది. సలీం గారు కూడా ఇక్కడ చాలా కష్టపడి పనిచేసే వ్యక్తున్నారు. కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు, మరి సోదరి భవానీ గారు, సర్పంచులు, ఎంపీటీసీలు చెప్పిన అన్ని కూడా చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది. తప్పకుండా చేస్తామని చెప్పుకుంటూ
కోరుకుంటూ అందరూ నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. ఆరు గుర్తుకే మహేందర్ రెడ్డి నాయకత్వం, మహేందర్ రెడ్డి నాయకత్వం. అశ్వపూర్వామృతమధ్యామస్తి నాథా ప్రబోధిని జరగమని ఆయన జరగకపోతే भवशि माता आयुष्मादां करोतु नमां चन्द्राभां लक्ष्मीशानां सूर्याभां श्रियमेश्वरीं चन्द्रसूर्याग्निवरणाभं उपासमहे धनमसूर्यो धनं वसो धनमिन्द्रो बृहस्पते वरुणां धनमश्नुते वैनतेय सोमं पिबातु वृत्ताः सोमं धनस्य सोमिनो मख्यं ददातु सोमिना न क्रोधो न च मस्तर्यं न लाभो न शुभामते भवन्ते कृता पुण्यानां भक्तानां श्रीसूक्तं जपे सदा ॐ हरिवां ध्रुवन्ते राजावरुणा ध्रुवं देवो बृहस्पते ध्रुवन्ता इन्द्रक्षाराग्निच्छाराष्ट्रं धारयतान्द्रुं लक्ष्मीर्यस्य परिग्रहः कमलभासो नर्गरत्नान् रदा पौत्रचन्द्रविभूषणः सुरगुणाः शेषशय्यासन ब्रह्माण्डं वरमन्दिरं सुरगुणाः यस्य प्रभो सेवका सत्रैलोक्यकुटुम्बपालनापर कुर्यार्चदा मङ्गलम् ॐ हरिवां गङ्गा सिन्धु सरस्वती च यमुना गोदावरी नर्मदा कृष्णा भीमरती च पल्गुसरयो श्रीगण्डकी गोमती कावेरी कपिला प्रयाग विनता नेत्रावती सप्तयो नन्द्या श्रीहरिपादपङ्कजा भव कुर्वन्तु नो मङ्गलम् मुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान वेंकटाद्रि शृंगांग्र मंगलाभरणानि मंगलान निवासाय मंगलम् ओम हरिवां फलं मनोरथ फलं पुत्रपौत्र प्रवर्धनं यस्मात्तस्मै नित्य फलदानादोभ्यमहं सम्प्रदे नवम ओम शतमानं भवते शत आयुष्वरोषः शतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रातिष्ठते ओम हरिवां तच्छम्योरावृणेमहे गातुं कर्णावते दैवी स्वस्तिरस्तुना स्वस्तिर्माणोषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नोऽस्तोः द्विपदे शन्नुष्पदे ओम हरिवां यस्ते मन्यो वेदवज्रसायक सहोज पुष्यते विश्वा मानुषको साक्ष्यामधा समार्यं वया आयुधा सहस्कृतेन सहसा सहस्रतां
మన్నిరింద్ర మన్నిర్హేవాసా దేవా మన్నిర్హోతా వరుణో జాతవేదా మన్య కబాసా అభిమన్య కబాసా తపసా విశ్వాభాసున్య సార్ ఎమ్మెల్యే సార్ కొంచెం వెంకయ్యకి చేరగలను సార్ ఎందుకు రండి సార్ కొద్దిగా వెంకయ్య రండి సార్ వెంకయ్య రండి ఇంటికి రండి ఇలా ఇంకొస్తారు సార్ లుక్ సార్ సార్ ఇక్కడ చూడు సార్ సార్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ మహేందర్ రెడ్డి గారి నాయకత్వం మహేందర్ రెడ్డి గారి నాయకత్వం మహేందర్ రెడ్డి గారి నాయకత్వం మహేందర్ రెడ్డి గారి నాయకత్వం పక్కన ఇచ్చేసి పక్క ఇక్కడ మేడం మేడం కొద్దిగా ఇంకే రండి అన్నా అన్న ఎక్కడ రమ్మన్నా మేడం అన్న ఎనికి తిరుగుతున్నాను Incoming voice call from Orion. మేడం దగ్గర హలో